మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బోటి క్లీన్ చేస్తూ భర్త, ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ భార్య, ఇద్దరు ఒకటేసారి కుప్పగూలారు వృద్ధ దంపతులు. బోటి క్లీన్ చేస్తూ భర్త, ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ భార్య, ఇద్దరు ఒకటేసారి కుప్పగూలారు వృద్ధ దంపతులు. ఈ అమానుష ఘటన గంగాధార మండలం ఘర్షకుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. సో హాస్పిటల్కి తరలించిన తర్వాత నిన్న సాయంత్రము మృతుడు శంకరయ్య గారు మరణించడం జరిగింది. తనకు ఒక 75 years ఉంటాయి. ఆ అమ్మ లక్ష్మి గారికి 70 years ఉంటాయి. అమ్మ ఇంకా సీరియస్ కండిషన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏంటి, వాళ్ళకి అసలు మందు స్ప్రే చేశారా, లేకపోతే ఎవరైనా ఏమైనా మత్తు మందు జల్లారా, ఏమైనా ఫుడ్ లో ఏమైనా కలిపారా, అసలు ఏం జరిగింది, దొంగతనానికి ఎవరైనా వచ్చారా, ఏమీ తెలియదు. ఇది ఒక డెత్ మిస్టరీగా మారింది ఘర్షకుర్తి గ్రామంలో. సో ఈ రోజు మనం గంగాధార మండలం ఘర్షకుర్తి గ్రామానికి వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు. వీళ్ళ ఇల్లు అయితే చాలా చివరికి ఉంది. ఇక్కడ ఒక నియర్ బై హౌసెస్ కూడా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. టోటల్ గా కూడా ఒక 7 ఇల్లు అట్లా ఉంటాయి. సో ఇక్కడికి మనం రావడం జరిగింది. వీళ్ళిద్దరే వృద్ధ దంపతులు ఇద్దరే ఇక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు. వాళ్ళకి పిల్లలు కూడా లేరు అంట. వాళ్ళిద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు లీడ్ చేస్తారు, ఎవరి జోలికి కూడా వాళ్ళు వెళ్ళరు అంటూ చెప్తున్నారు. మనం ఇక్కడికి రావడం, మరి చూద్దాం ఏం జరిగింది అసలు ఏంటనే విషయాలు. రండి. సో చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట. మనం ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడే కూర్చొని ఆ పెద్ద ఆయన ఇక్కడ బోటి క్లీన్ చేస్తున్నారు. మీరు ఒక కత్తి కూడా చూడొచ్చు. క్లీన్ చేసుకొని అట్లనే వంగి జస్ట్ పక్కకు కూడా ఎక్కడికి ఒరగలేదు, జస్ట్ తల ముందుకొంచి కుప్పకూలడం జరిగింది. సో ఇంట్లో అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లాక్ చేసింది. మరి వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ మాటల్లో విందాం అసలు ఏం జరిగింది, మరి ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా, ఏంటి డెత్ మిస్టరీ అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో అమ్మ లక్ష్మి ఉన్నారు కదా, వాళ్ళ అక్క కొడుకున్నారు. మరి అతని మాటల్లో విందాం ఏం జరిగిందని. మీ పేరండి? అన్న పేరు నూతి శంకర్. శంకర్ గారు, అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది, ఎవరైనా అనుమానం ఉందా మీకు ఎవరి మీద? అయితే ఆయన 10 గంటలకేమో బోటు తీసుకొని వచ్చిండు. వచ్చి 10-11 గంటల లోపలనే బోటి సాఫ్ చేసుకుంటూ అక్కడ కూర్చుండి సాఫ్ చేస్తుండు. ఇంకా పూర్తిగా సాఫ్ చేయలేదు. కాకపోతే ఆయన కుప్పగూలిపోయాడు. ఆయనకు ఏమైంది, ఏం కథ, అది ఎవరేం చేసిండ్రు అన్నది చూస్తాం, మాకు తెలియదు. అంతలోపు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అంత సిత్తడి లెక్కల ఉంది, జంగల్ లెక్కల తోవంటి ఓంగ చూతాం, ఆ మనిషి చూతాం, కుప్పగూలిన మనిషి కనబడకుండా ఉన్న పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇప్పుడు ఈయన బోడి సాఫ్ చేసుకుంటా కులబడిపోయిండు. ఆమెను వంట చేసుకుంటున్నది వంట రూములనే కులబడిపోయింది. ఇద్దరు పిల్లలు లేరు, ఇద్దరు భార్య భర్తలే ఉంటారు. ఈ రకంగా వీళ్ళకు జరిగింది. మరి ఆమె మెడల పుస్తల తాడు ఉండే, ఇంకా ఇంట్లో ఏమేమి ఉండేనో ఏం కథనో అన్ని లాకు తీసే ఉన్నది, కుళ్ళనే ఉన్నాయి, దర్వాజాలు కుళ్ళనే ఉన్నాయి. ఇక మరి వీళ్ళ పరిస్థితి మొత్తం కుప్పగూలిపోయారు. ఇక ఈ ఇంటానికి ఆమె 4-5 గంటలకు దారం చుట్టుకుంటానికో దేనికో వచ్చింది. వచ్చి ఇక్కడ చూసేసరికి ఇక్కడ నల్లకాడ ఈయన కుప్పగూలిపోయాడు. ఇక ఆమె కన్నా చెప్పుదామని ఇంట్లోకి వచ్చేసరికి ఆమె సుతం కుప్పగూలిపోయింది. సేమ్ భూమికి ఆ ముఖం ఆనిచ్చి ఇద్దరు ఒక్కటే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మరి ఆమెకు ఎటువంటి ఇక మైకం లేకుండా ఆమె సుతం భయపడ్డది. భయాందోళనతో ఓ అని ఒర్రి అంతే జర ఇక ఒర్రిన వాళ్ళే ఇక చుట్టుపక్కల వాళ్ళు జమ అయ్యారు. జమ అయిన వాళ్ళ గంటకో మరి ఇంట్లో ఊళ్ళోనే అయితే అక్క కొడుకు ఉంటాడు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలని చెప్పి చేసినారు. 5 గంటల వరకు ఈ జరిగిన సంఘటన 11 గంటలకు 10 నుండి 11 గంటల లోపల జరిగింది. కాకపోతే మాకు తెలిసింది 5 గంటల వరకే తెలిసింది. అప్పుడు వాళ్ళు నాకు తెలియజెప్పంగానే 5 గంటలకు వచ్చిన 5-6 గంటల వరకు 6 కానీ 6:30 లోపల అంబులెన్స్ చూస్తాము లేట్ గానే వచ్చింది. అప్పుడు తీసుకుపోయినారు, హాస్పిటల్లో జాయిన్ చేసినారు. చూస్తాము ఏం పైజాన్ తీసుకున్నారు, ఏం కథ అన్నది వాళ్ళకు తెలుస్తారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తా అన్నారు. ఏది సుతం కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వాళ్ళు సుతం ఏ రకంగా చేయాలి, ఏం కథ అన్నది బాగా వాళ్ళు ఆందోళన చెందారు.
వాళ్ళకి అర్థమైతే వాళ్ళ అర్థం కాని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇక వాళ్ళు చేసినారు చేసినా కానీ ఆ భర్త అనేది తట్టుకోలేడు, ఆయన చనిపోయాడు, దివసాలైంది. ఆ భార్య ఉన్నది, ఆమె సుతం సీరియస్గానే ఉన్నది, ఆమె ఇప్పుడా అప్పుడా అనే లెక్కలనే ఉన్నది. ఏం కోరుకుంటున్నారన్న మీరు ఇప్పుడు? ఒకవేళ మేము కోరుకునేది అంటే ఆమె బయటపడాలి, ఇదేది ఎట్లా జరిగింది ఏం కథ ఆమె ద్వారానే తెలవాలనే మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే అమ్మ ఉన్నారో లక్ష్మి గారి వల్ల చెల్లెలు భర్త ఉన్నారు మనతో, తన మాటల్లో కూడా విందాం. ఏం లేవంట మరి, అమ్మ మెడలో బంగారు పుస్తెలతాడు ఉన్నిందంట, అది కూడా లేదు, మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. మరి ఇంట్లో ఉండాల్సిన ఇంకేమైనా నగలు అవి డబ్బులు ఏమైనా ఉంటాయి కదా, సో అవి కూడా మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయట. మరి ఇది దొంగల పనా లేకపోతే తెలిసిన వాళ్ళ పనా, ఎవరైనా ఇంకేమైనా మేబీ రిలేషన్స్ ఎవరైనా కుట్ర పని చేశారా, అసలు ఏమీ తెలియట్లేదు. సో మాటల్లో విందాం మరి. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా సార్ మరి గోల్డ్ పుస్తెలతాడు లేదంటున్నారు, మీరు వచ్చి చూసినప్పుడు ఏం లేవా? మేము వచ్చి చూసినప్పుడు మేము ఇక్కడికి రాలేదు, మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా భార్య నేను అందరం మా పిల్లలు అందరం వెళ్ళినప్పుడు ఎవరు పట్టించుకోకపోతే ఎమర్జెన్సీ దానిలో ఉన్నాం. ఎమర్జెన్సీ దానిలో పోతే అందులోకి పోయినాక మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు, పరిచయం ఎమర్జెన్సీ అది ఏసీలా పంపిన ద్వారా ఎట్లా కండిషన్ అంటే ఏం చెప్పలేదు డాక్టర్లు. తర్వాత చెప్తాం, డాక్టర్ వచ్చినాక చెప్పినారు. పొద్దున మళ్ళీ పోయిన తర్వాత ఎట్లున్నా సార్ అంటే ఆయన కండిషన్ మంచిగా లేదని చెప్పినారు. మరి తర్వాత మేము చూసినాం ఆ మెడలో ఏం లేదని మేము చూసినాం, అప్పుడు గమనించిన తర్వాత ఇంట్లో ఏమున్నదో లేదు, ఇట్లా వచ్చే వరకు అన్నీ ఏం లేవు. మరి ఏమంటారు, ఏదైనా దొంగల పని అంటారా? ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి పగలేరు, ఎవరికి ఏం లేరు, దొంగల పని ఎట్లా జరిగింది కూడా మాకు తెలియదు, మిస్టరీ. సో చూస్తున్నారు కదా, వాళ్ళ బంధువులు చెప్పిన మాటల్లో వాళ్ళు ఎవ్వరి జోలికి కూడా వెళ్ళరు, ఎవరి మీద కుట్ర గుతంత్రాలు కూడా ఏమీ లేవు, వాళ్ళ పనేదో వాళ్ళు వేసుకొని ఉంటారు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు గమనించడం జరిగిందంట, అమ్మ మెడలో పుస్తెలతాడు లేదు. సో ఇంట్లో మరి ఏమైనా ఉన్నాయా అని ఇంటికి వచ్చి గమనించి లోపల చూస్తే కూడా ఏమీ లేవంట. మరి ఎలా జరిగింది ఇంత ఘోరంగా? ఒకవేళ మత్తు మందు చల్లినా కూడా వాళ్ళు సైడ్కి ఇట్లా పడిపోవడమో మొత్తం విరుచుకొని పడిపోతా ఉంటారు, అట్లా కూడా ఏం లేదు, జస్ట్ వాళ్ళు కూర్చున్నట్టే కుప్పగొల్లిపోవడం జరిగింది. ఇద్దరు కూడా మార్నింగ్ దగ్గర 10 ఆ క్రమంలోనే వాళ్ళు కుప్పకూలిపోవడం జరిగింది. క్లీన్ కూడా చేస్తూ సగం క్లీనింగ్ లోనే అతను కుప్పకూలాడు, అమ్మ కూడా కూరగాయలు కట్ చేస్తూ కుప్పకూలడం జరిగింది. బట్ నైబర్స్ చూడడానికి వచ్చి ఈవినింగ్ 5 o'clock పక్కన ఉండే అక్క వచ్చి చూసినప్పటికీ వీళ్ళిద్దరు ఈ పొజిషన్ లో ఉండి కుప్పకూలడంతో అందరిని పిలిస్తే అప్పుడు తెలిసింది. మరి ఎవరైనా వచ్చినా అంత పొద్దున 10 గంటలకు వచ్చి ఏం చేశారనేది ఇంకా తెలియట్లేదు. ఒక డెత్ మిస్టరీగా మారింది. మా అందరికీ కూడా భయం వేస్తుంది మేడం, ఏంటో తొందరగా కనిపెట్టాలి పోలీసులు కానీ ఎవరైనా కానీ అంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడొచ్చు, లాక్స్ కూడా పోలీస్ వాళ్ళే మొత్తం లాక్ చేసుకొని వెళ్ళడం జరిగింది ఇంటికి. సో మొత్తానికి ఘర్షకుర్తి గ్రామంలో ప్రజలైతే భయపడుతున్నారు. ఏం జరుగుతుంది, సిటీలలో జరిగే ఇలాంటి ఘటనలు మా గ్రామంలో జరుగుతున్నాయి, సో మాకు ఉండాలంటే కూడా భయం వేస్తుంది. సో డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు కానీ ఈ సంబంధిత అధికారులు కానీ వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ బంధువులు కానీ నైబర్స్ కానీ ఘర్షకుర్తి ప్రజలు కానీ కోరుకుంటున్నారు. సుమన్ టీవీ తరపున మనం కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళ చావుకి కానీ వీళ్ళ కుప్పకూలడానికి ఎవరైతే ఇలాంటి ప్రయోగం చేశారో ఏంటనే నిందితులను కనిపెట్టి వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.